హలో అండి, నా పేరు సురేష్ అండి. లాస్ట్ వీడియోలో మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ని ఎలా ప్రాపర్గా అలైన్ చేసుకోవాలన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ వీడియోలో మీకు లాగిన్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే దాని యొక్క ఫంక్షనాలిటీని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే అండి. సో కోడ్లోకి వెళ్దామండి. సో ముందుగా మనం ఒక లాగిన్ డాట్ హెచ్టిఎంఎల్ పేజ్ని క్రియేట్ చేసుకుందామండి. అది కూడా ఎక్కడండి, యూజర్స్లో క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో లాగిన్ డాట్ HTML. ఓకే, సో కోడ్ పెడదామండి, HTML కోడ్. రైట్, అలాగే మనకి పేజ్ ఓపెన్ అవుతుందో లేదో తెలియడం కోసం H1 ట్యాగ్ ఒకటి ఇస్తున్నానండి, లాగిన్ పేజ్. ఓకే, సో దీని తర్వాత మనం పాత్ క్రియేట్ చేయాలి urls.pyలో. ఓకే, సో urls.pyలో పాత్ క్రియేట్ చేస్తున్నాను. లాగిన్, సో ఫంక్షన్ నేమ్ వచ్చి లాగిన్ అని పెట్టకండి, ఎందుకంటే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మాత్రం ఎప్పుడు మాత్రం లాగిన్ అని మాత్రం పెట్టకండి. ఓకే, లాగిన్ _వ్యూ అని పెట్టాను నేను. లాగిన్ సేవ్ చేశాను urls.pyని. అలాగే views.pyలో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి మనం. సో dev login _view request. ఓకే, సో మనం పైది కాపీ పేస్ట్ చేసేద్దాం, టైం వేస్ట్ అవ్వకుండా. కాపీ పేస్ట్. ఓకే, సో మనకి ఇక్కడ లాగిన్ డాట్ HTML రావాలి. సో ఈ పార్ట్ అప్పుడే కాదు, తర్వాత చూద్దాము. సో ఫంక్షన్ అయితే క్రియేట్ చేసేసాను, సేవ్ చేస్తున్నాను. సో ఒకసారి బ్రౌజర్లోకి వెళ్ళి మనకు ఆ పేజ్ ఓపెన్ అవుతుందో లేదో చెక్ చేద్దాము. సో కాపీ, సో రిజిస్టర్ ప్లేస్లో లాగిన్ అని పెడితే సరిపోతుందండి. పేజ్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఫంక్షనాలిటీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఫామ్ క్రియేట్ చేద్దాము, తర్వాత ఫంక్షనాలిటీ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఫామ్ క్రియేట్ చేయాలి అని అంటే మనం ఇక్కడ ఒక క్లాస్ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలండి. సో ఇంతకుముందు మనం రిజిస్ట్రేషన్ ఫామ్ని క్రియేట్ చేయాలి అని అంటే యూజర్ క్రియేషన్ ఫామ్ అనేది ఒకటి ఇంపోర్ట్ చేసామండి. ఎక్కడ క్రియేట్ చేసాము, forms.pyలో ఇంపోర్ట్ చేసాం కదండి, ఇక్కడ ఇంపోర్ట్ చేసాము. సో ఇక్కడ ఇంపోర్ట్ చేసి కస్టమైజ్ చేసుకున్నాం. లేదా కస్టమైజేషన్ అక్కర్లేదు అని అనుకుంటే డైరెక్ట్ వ్యూస్లో మనం ఇంపోర్ట్ చేసేసుకునేవాళ్ళం. ఓకే, సో కస్టమైజేషన్ కావాలి కాబట్టి ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుని ఒక ఫీల్డ్ని యాడ్ చేసుకుని అప్పుడు views.pyలో యూజర్ రిజిస్ట్రేషన్ కింద ఇంపోర్ట్ చేసుకున్నాం కదండి. సో ఇప్పుడు మనకి లాగిన్ కూడా అలాంటి ఒక క్లాస్ ఉందండి. ఆ క్లాస్ నేమ్ వచ్చి అథెంటికేషన్ ఫామ్ అనమాట. ఓకే, సో అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ యూజర్ క్రియేషన్ బదులు అథెంటికేషన్ ఫామ్ని ఇంపోర్ట్ చేసుకోవాలండి. సో దీన్ని యూజ్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఫామ్ వచ్చేస్తుందండి. చూపిస్తాను చూడండి. సో ఫామ్ ఈక్వల్ టు అథెంటికేషన్ ఫామ్. ఓకే, సో ఇక్కడ HTMLలో యాక్సెస్ చేయడానికి ఫామ్ రైట్. సో ఇప్పుడు HTMLలోకి మనం ఈ ఫామ్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలండి. HTMLలోకి వెళ్తున్నాను. సో HTMLలో ముందుగా మనం ఒక ఫామ్ ట్యాగ్ క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, ఇందులో ఫామ్ అని ఇచ్చామంటే సరిపోద్దండి. సేవ్ చేస్తున్నాను. ఒకసారి ఇప్పుడు పేజ్ చెక్ చేద్దాం చూడండి. ఫ్రంట్ ఎండ్ పేజు, యూజర్ నేమ్, పాస్వర్డ్ వచ్చేసింది. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక సబ్మిట్ బటన్ కావాలి. HTML పేజ్లో సబ్మిట్ బటన్ ఒకటి క్రియేట్ చేద్దామండి. బటన్, సో బటన్ టైప్ వచ్చి సబ్మిట్ టైపు. ఓకే, సో అలాగే ఇక్కడ కూడా మెథడ్ని కూడా ఇంప్లిమెంట్ చేసేద్దాము. మెథడ్ పోస్ట్ మెథడ్ మనం యూజ్ చేస్తాము. అలాగే ఇక్కడ ఒక టోకెన్ ఒకటి ఇంప్లిమెంట్ చేయాలండి. ఈ టోకెన్ మనకి ఒక టోకెన్, యూనిక్ టోకెన్ క్రియేట్ చేసి ఈ ఫామ్ని సబ్మిట్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి ఈ సెక్యూరిటీ సిస్టమ్ పెరుగుతుంది అనమాట. హ్యాక్స్ ఉండవండి. ఓకే, ఎవరు హ్యాక్ చేసే అవకాశం ఉండదు అనమాట. అందుకనే ఖచ్చితంగా ఈ CSRF టోకెన్ అనేది యూజ్ చేయాలండి. ఇది యూజ్ చేయకపోతే ఫామ్ కూడా సబ్మిట్ అవ్వదు. ఓకే, టోకెన్. సో HTML పేజ్లో మనం రాయవలసినవి అన్నీ కూడా ప్రతిదీ కూడా రాసేసాం. ఓకే, సో ఇప్పుడు views.pyలోకి వెళ్దాం. views.pyలో ఇక్కడ మనం ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేయాలండి. ఇంప్లిమెంటేషన్ ఎలా చేయాలి అని అంటే, ఇక్కడ ఎలా రాసామో అదే అండి, సేమ్ చూడండి. ఇక్కడ రిజిస్ట్రేషన్లో రాసాం కదండి, రిక్వెస్ట్ మెథడ్ ఈజ్ =post అయితే. ఓకే, దాన్నే కాపీ పేస్ట్ చేస్తాను నేను. రైట్,
అయినప్పుడు ఫామ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏ డేటా అయితే మనకి పోస్ట్ డేటా వస్తుందో ఆ పోస్ట్ డేటాని ఈ అథెంటికేషన్ ఫామ్లోకి సెండ్ చేయాలండి. ఓకే, అథెంటికేషన్ ఫామ్లోకి 2 ఆర్గ్యుమెంట్స్ కింద సెండ్ చేయాలి. ఒకటి రిక్వెస్ట్, 2 రిక్వెస్ట్ డాట్ పోస్ట్. ఓకే, సో ఇలా సెండ్ చేయాలి. సో సెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫాము వ్యాలిడా కాదా అంటే యూజర్ నేమ్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ యూజర్ నేము పాస్వర్డ్ ఏదైతే ఉందో అది వ్యాలిడా కాదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలన్నమాట అండి. ఓకే, ఇఫ్ ఫామ్ ఈజ్ అండర్స్కోర్ వ్యాలిడ్ డాట్ ఈజ్ అండర్స్కోర్ వ్యాలిడ్. ఓకే, సో వ్యాలిడ్ అయితే ఫామ్ వ్యాలిడ్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఈ డీటెయిల్స్ ఏవైతే మనం తెచ్చుకుంటున్నామో అది ఎంటర్ చేస్తున్నామో ఆ డీటెయిల్స్ని లోపల ఉన్న డీటెయిల్స్ అంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి కదండి ఆ డీటెయిల్స్ని కంపేర్ చేయాలి. అంటే కంపేర్ చేయాలంటే ముందు ఆ డీటెయిల్స్ని తెచ్చుకోవాలి కదండి. అంటే లోపల అడ్మిన్లో డేటాబేస్లో ఉన్న ఒక లాగిన్ డీటెయిల్స్ని తెచ్చుకుని మనం ఎంటర్ చేసే డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటితో కంపేర్ చేసి ఓకే అయితే సెషన్ క్రియేట్ చేయాలి కదండి, అది టాపిక్. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ డీటెయిల్స్ని మనం తెచ్చుకోవాలంటే ఇక్కడ చూడండి మీకు యూజర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను నేను. అది తెచ్చుకోవాలంటే ఫామ్ డాట్ గెట్ యూజర్. ఓకే, ఇప్పుడు ఏం చేసిద్దంటే ఈ ఫాము ఆ లోపల ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి తెచ్చుకుంటుంది అనమాట అండి. అంటే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉంటుందో లోపలికి వెళ్ళి డేటాబేస్లోకి వెళ్ళి తెచ్చుకుని వ్యాలిడ్ చేసుకుంటుంది ఆ రెండు ఒకటా కాదా అని. ఓకే, సో ఒకవేళగా లోపలికి వెళ్ళినప్పుడు డేటాబేస్లోకి వెళ్ళినప్పుడు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏవైతే అవి లోపల కనిపించకపోతే ఓకే అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ ఫామ్ యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే అవుతుందండి, లాగిన్ అవ్వదు అనమాట. ఓకే, ఒకవేళ కనిపించినాయి అనుకోండి ఓకే ఈజ్ నాట్ నన్ అని రాసుకుంటాము. ఓకే, అంటే కనిపించినాయి అని, నాట్ నన్ అంటే కనిపించినాయి. అప్పుడు కనిపిస్తే అప్పుడు ఏం చేయాలండి ఒక సెషన్ క్రియేట్ చేయాలి అని అంటే ఇక్కడ మనం ఇంకొక లాగిన్ ఒకటి ఇంపోర్ట్ చేసుకోవాలండి. లాగిన్ అనే ఒక క్లాస్ ఉందండి, దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట అండి. సో అది ఇంపోర్ట్ చేసుకుంటే మనకి సెషన్ క్రియేట్ అవుతుంది. అది ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇదే ఈ ఫామ్స్ కాకుండా ఈ ఆత్ దగ్గర చూడండి, ఇక్కడ ఆత్ వరకు ఇంపోర్ట్ పెట్టి లాగిన్ అని ఇంపోర్ట్ చేసుకోండి. చూడండి లాగిన్ అని వచ్చింది ఆటోమేటిక్గా. సో ఇందాక మీకు లాగిన్ అని పెట్టకండి ఫంక్షన్ నేమ్ అని చెప్పాను చూసారా, సో దీనికోసమేనండి. సో ఇక్కడ లాగిన్ అనేది ఒక ఫంక్షన్ కింద ఒక క్లాస్ కింద ఉంది ఆల్రెడీ ఇన్బిల్ట్ అయ్యి. ఓకే, సో ఇప్పుడు మనం లాగిన్ అని రాసామనుకోండి మనకి దానికి దీనికి క్లాష్ అయిపోతుంది అనమాట, మనకి ఇష్యూస్ వస్తాయి, మనకి వర్కౌట్ అవుతారు ఫంక్షన్స్. ఓకే, సో అందుకనే లాగిన్ అని పెట్టద్దని చెప్పాను అనమాట అండి. ఓకే, సో ఇప్పుడు మనకి యూజర్ చెక్ చేసుకోవడానికి ఈ లైన్లో లోపలికి వెళ్ళి యూజర్ మనం ఏదైతే ఎంటర్ చేసామో ఆ ఫామ్లో ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో డేటాబేస్లో చెక్ చేసిన తర్వాత ఒకవేళ అవి కానీ ఉంటే నాట్ నన్ అంటే ఉంటే డీటెయిల్స్ ఉంటే ఇక్కడ సెషన్ క్రియేట్ చేయమని లాగిన్ దేంతో క్రియేట్ చేయాలి మనం రిక్వెస్ట్ చేసిన డీటెయిల్స్ అలాగే ఈ యూజరు. ఓకే, ఈ యూజరు ఈ రెండింటితో మనకు ఒక సెషన్ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఈ రెండు కంపేర్ చేసుకుని సెషన్ క్రియేట్ అవుతుంది అండి. మనం పంపించిన డేటా అలాగే లోపల ఉన్న డేటా రెండు ఈక్వల్ అయినప్పుడు మనకి ఒక సెషన్ ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో సెషన్ క్రియేట్ అయిన తర్వాత ఎక్కడ రీడైరెక్ట్ అవ్వాలి అనేది చెప్పాలి. సో రిటర్న్ రీడైరెక్ట్. ఓకే, రీడైరెక్ట్ ఎక్కడికి అవ్వాలి, ప్రస్తుతానికి మన దగ్గర ఏ పేజీ లేదు, మనం రిజిస్టర్ పేజీలోకి రీడైరెక్ట్ చేద్దామండి. ఓకే, సో రిజిస్టర్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తాం. ఓకే, సో రిజిస్టర్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తాను, సేవ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ అయితే లాగిన్ ఇంప్లిమెంటేషన్ అయితే అయిపోయింది మనకి. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ఫ్రంట్ ఎండ్లోకి వెళ్ళి లాగిన్ అయ్యి చెక్ చేద్దామండి. ఓకే, సో ఇక్కడ రీఫ్రెష్ చేస్తాను, బటన్ ఇక్కడ రాలేదు, అటు బటన్ రాలేదని అంటే మనం HTML పేజ్లో బటన్ అయితే వచ్చింది, నేమ్ క్రియేట్ చేయలేదు లాగిన్ అని. ఓకే, ఇక్కడ మధ్యలో లాగిన్ అని క్రియేట్ చేయాలి అంతే. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం, లాగిన్ పేజ్ వచ్చింది, లాగిన్ బటన్ కూడా వచ్చేసింది. సో ఒక్కసారి మనం రిజిస్టర్ అవుదాం ఏదో ఒక డీటెయిల్స్తో. రైట్, సో రామ అని డీటెయిల్స్ తీసుకున్నారండి, rama@gmail.com. ఓకే, సో సురేష్ 123 రిజిస్టర్ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు అదే డీటెయిల్స్తో ఇప్పుడు లాగిన్ అవుతానండి.
రామ సురేష్ 123. ఇప్పుడు ఈ లాగిన్ క్లిక్ చేయగానే ఒకవేళ రిజిస్టర్ పేజ్కి రీడైరెక్ట్ అయింది అని అంటే మనం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసినట్టు. ఒకవేళ కాకపోతే మనకి ఏదో ఇష్యూ ఉన్నట్టు. ఓకే, ఇక్కడ ఏముందండి, ప్లీజ్ ఎంటర్ కరెక్ట్ యూజర్ అంటే ఇప్పుడు చూసారండి నేను ఎంటర్ చేసిన లాగిన్ డీటెయిల్స్ తప్పు ఎంటర్ చేశాను. సో అందువల్ల మనకి ఇష్యూ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేస్తానండి. సురేష్ 123 అని పాస్వర్డ్ పెట్టాను. ఎస్, చూసారా రీడైరెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి లాగిన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మనం లాగిన్ ఇంప్లిమెంటేషన్ పర్ఫెక్ట్గా చేసాం అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా లాగిన్ని ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది. సో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి క్లియర్గా. ఇన్ కేస్ మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఓకే, ఏమైనా ఎర్రర్స్ వచ్చినా దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను మీకు ఎలా సాల్వ్ చేసుకోవాలండి. ఓకే, సో మన నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం అంటే లాగౌట్ గురించి ఇంప్లిమెంట్ చేద్దామండి. లాగౌట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకుందాం. ఓకేనండి, బాయ్ అండి.